హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనకి ఈరోజు వీడియోలో పొడుగు జాకెట్ అంటే లంగా మీద పట్టు లంగా మీదకి పొడుగుల జాకెట్లు వస్తాయి కదా, లాంగ్ బ్లౌజెస్. అది ఎలా కట్ చేసుకోవాలి, ఎలా కట్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. అది ఎలా కుట్టాలనేది నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. దానికి ఒకవేళ వర్క్ చేయించుకోవాలి అనుకుంటే కనుక ఇలాగ వర్క్ కోసం మనం ముందు మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ ఎలా చేయాలి అనేది సపరేట్గా దానికి ఒక వీడియో చేస్తాను. ఒరిజినల్ మీద మనం మార్క్ చేసి ఇస్తే, బాడీ మెజర్మెంట్స్ ప్రకారం మార్క్ చేసి ఇస్తే వాళ్ళు వర్క్ చేయించుకుంటారు. ఆ వర్కర్కి సూట్ అయ్యేటట్లు నెక్ ఎక్కడ వస్తుంది, బ్యాక్ నెక్ ఎక్కడ వస్తుంది, ఫ్రంట్ ఎక్కడ వస్తుంది, హ్యాండ్స్ ఎక్కడ వస్తాయి, మనం బట్ట దానికి అడ్జస్ట్మెంట్ చేసి మార్క్ చేసి ఇవ్వాలి. అది ఎలా మార్క్ చేయాలి అనేది దీనికోసం సపరేట్గా ఒక వీడియో అయితే చేస్తాను. ఇది మనకి లాంగ్ బ్లౌజ్ లోని బోట్ నెక్, చిన్నపిల్లలదే కానీ లాంగ్ బ్లౌజ్ ప్లస్ బోట్ నెక్ వీడియో. ఇది ఎలా కట్ చేయాలో ఈ వీడియోలో మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఇది మీకు క్లియర్ గా అర్థం అవ్వాలి అనుకుంటే కనుక ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇది ఫ్రంట్, ఇది బ్యాక్ ఓపెన్, బోట్ నెక్ అండ్ సేమ్ టైం ఇది హోల్ వస్తుంది, బోట్ నెక్ కింద హోల్ వస్తుంది. ఈ హోల్ కి మనం మార్క్ చేసి ఇచ్చాము, మనమే చేసిన మార్కింగ్. ఇది మార్క్ చేసి ఇస్తే వాళ్ళు వర్క్ చేయించుకుని వచ్చారు. సో ఇది కటింగ్ అనేది ఈ వీడియోలో చెప్తాను. బట్ట అడ్జస్ట్మెంట్ కోసం దీన్ని ఒకే చోట తీసుకొచ్చాం. రివర్స్ లో ఇటు ఫ్రంట్ వస్తుంది, కిందికి బ్యాక్ లో వస్తాయి. అడ్జస్ట్మెంట్ చేసి మార్క్ చేసి ఇచ్చాము. ఇలా ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి అనేది సపరేట్ గా దాని మీద ఒక వీడియో అయితే చేస్తాను. దీంట్లోని ఈ బోట్ నెక్ ది లాంగ్ బ్లౌజ్ ఎలాగా కటింగ్ చేయాలో మనం చూద్దాం. ముందు లైనింగ్ తీసుకోండి. లైనింగ్ తడుపుకుంటే ఇంకా మంచిది, బెస్ట్. ఒకవేళ తడపకపోయినా నో ప్రాబ్లం. సో ఎలాగ కొంచెం లూజే ఉంచుకుంటాం కాబట్టి పర్వాలేదు. మనకి బ్యాక్ ఓపెన్ కాబట్టి ఫస్ట్ ఫ్రంట్ తీసుకోవాలి. బ్యాక్ ఓపెన్ వస్తుంది కాబట్టి ముందు మనం ఫ్రంట్ మార్క్ చేసుకుందాం. 4 ఒక్కసారి తీయటానికి అవ్వదు, విడివిడిగానే తీసుకోవాలి. బ్యాక్ ఫ్రంట్ ఒక్కసారి తీయటానికి అవ్వదు. బ్యాక్ ఫ్రంట్ ఒక్కసారి తీయాలి అంటే ఓపెన్ లేదనుకోండి, బ్యాక్ కి ఓపెన్ లేదు, ఫ్రంట్ కి ఓపెన్ లేదు. ఓపెన్ లేనప్పుడు బ్యాక్ ఫ్రంట్ ఒక్కసారి జోడించేసి తీసేయచ్చు, 4 మడతల మీద తీసేయచ్చు. లేదనుకున్నప్పుడు బ్యాక్ తీసుకోండి, ఫ్రంట్ తీసుకోండి. దీని దగ్గరకు వచ్చేసరికి ముందు మనం కిందన లెవెల్ కోసం ఒక మార్క్ వేయండి. అలాగే ఫోల్డింగ్ కోసం ఒక 1 ఇంచ్ విడిచిపెట్టండి. మార్జిన్ విడిచిపెట్టి లెంగ్త్ ఎంత అయితే అంత లెంగ్త్ ఒక 1/2 ఇంచ్ కలిపి తీసుకుందాం. దీని మెజర్మెంట్స్ మీకు ఒకసారి తెలియజేస్తాను. 20 ఇంచీలు బాడీ పొడుగు, 13 ఇంచీలు షోల్డరు, 6 ఇంచీలు చేయి పొడుగు, 26 ఇంచీలు చెస్ట్, 25 ఇంచీలు నడుము, 28 సీటు. ఫ్రంట్ నెక్ వచ్చేసరికి మీకు 4 ఇంచీల వరకు దించుకున్నాం. బ్యాక్ నెక్ 2 ఇంచులు దించాం బోట్ నెక్ కోసం. తర్వాత దాన్ని మార్పులు చేయడం జరిగింది. బోట్ నెక్ కూడా బ్యాక్ ఒక 2.5-3 వరకు దించాం, ఫ్రంట్ కూడా అదే లెవెల్లో దించాం. సో 20 ఇంచులకి 20 ఇంచులు ముందు మార్క్ చేయండి. 6 ఇంచు కలుపుకొని 20 ఇంచులకి మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత 26 ఇంచీలు చెస్ట్. దీనికి బోట్ నెక్కి మన పాత లెక్కల ప్రకారం అయితే గనక చెస్ట్ లో 4వ భాగానికి 1.5 ఇంచు తగ్గించాలి. ఇది పెద్దవాళ్ళ కొలతలకి. కానీ ఇక్కడ మనం వచ్చేసరికి చిన్నపిల్లలకి మనం స్టిచ్ చేస్తున్నాం కాబట్టి బోట్ నెక్ కోసం ఫుల్ గా 4వ భాగాన్ని 4వ భాగమే తీసుకోండి. 6.5కి 6.5 తీసుకోండి. ఎందుకు 6.5కి 6.5 తీసేసుకోవాలి? భవిష్యత్తులో వాళ్ళకి లూజ్ కావాలి, పెరుగుతారు కాబట్టి, మన పిల్లలు పెరుగుతారు కాబట్టి 6.5కి 6.5 తీసుకోండి. 6.5కి 1.5 ఇంచు తగ్గిస్తే 5 ఇంచీలు వస్తుంది. 5 ఇంచీలు మనం వాళ్ళకి వేస్తే గనక షోల్డర్ టైట్ అవుతుంది అండ్ సేమ్ టైము చంకలు కూడా పడతాయి. సో ఫ్రీనెస్ ఉండదు. సో పెద్దవాళ్ళకి మనం ఫ్రీగా ఫిట్టింగ్ ఇస్తాం కాబట్టి వాళ్ళ గురించి 4వ భాగానికి 1.5 ఇంచ్ మైనస్ చేస్తాం బోట్ నెక్ కోసం. కానీ పిల్లల విషయంలోకి వచ్చేసరికి 4వ భాగానికి 4వ భాగం తీసుకోండి. అక్కడి నుంచి నడుము మార్పుకి వచ్చేసరికి మరొక 6 ఇంచీలు కిందకి మార్క్ వేసుకోండి. ఇక సీటు దగ్గరికి మనం ప్రత్యేకంగా ఏ మార్పు వేయక్కర్లేదు, దాన్ని విడిచిపెట్టేసేయచ్చు. ఇది పెద్దవాళ్ళకైతే మనం
8 ఇంచీల వరకు చంక మార్కు నుంచి కిందకి దించుతాము. పిల్లల విషయంలోకి వచ్చేసరికి 6.5 6 ఇంచీలు చాలు. సో ఇప్పుడు షోల్డర్ 13 ఇంచీలు, 13 ఇంచులకి 13 ఇంచులు యాజ్ ఇట్ ఈజ్ గా పెట్టేసేయండి. దీనికి సెపరేట్ గా ఖర్చు కలపాలా, దీనికి సెపరేట్ గా మరి ఇంకేం ఖర్చులు కలపకండి, దాన్ని అలాగ వదిలేసేయండి. ఇప్పుడు 26కి 12వ భాగం ఎంత వస్తుంది? దానికి 6వ భాగాన్ని ముందు లెక్క కడితే 6 4 24, 6 పావులు ఇంచిన్నర, 25.5కి 4 పావు వచ్చింది. ఈ 4 పావులో సగం అంటే 2 గీత. సో 2 పావు వరకు వీళ్ళకి షోల్డర్ తీసుకోవచ్చు. బోట్ నెక్ షోల్డర్ 2 పావు వరకు తీసుకోవచ్చు. ఓకే, బోట్ నెక్ షోల్డర్ 2 పావు వరకు తీసుకోవచ్చు. మిగిలిందంతా నెక్కకి విడిచిపెట్టండి. 4 ఇంచుల నెక్ వస్తుంది, 4 ఇంచుల నెక్ విడిచిపెట్టేసేయండి. ఇక లూజు విషయంలోకి వచ్చేసరికి లూజు 26 ఇంచులు. 26 ఇంచీలకి 4వ భాగం తీసుకుంటే 6.5 వస్తుంది. ఈ 6.5కి మనం లూజు ఇంచిన్నర కలపాలి. సో జనరల్ గా డ్రెస్ అయితే ఇంచియే కలుపుతాము. అలాగే మీకు సిమ్మీస్ కొలతల్లో చెప్పడం జరిగింది 4వ భాగానికి ఇంచిన్నర కలపాలి అని. ఈ 6.5 ప్లస్ ఇంచిన్నర 8 ఇంచీలు. 8 ఇంచీలకి మార్క్ చేయండి. 1 ఇంచీ లూజ్ ఇస్తే సరిపోతుంది పెద్దవాళ్ళకి. పిల్లలకు వచ్చేసరికి ఇంచిన్నర లూజ్ వదులుకోండి, కొంచెం ఫ్రీ సైజ్ వస్తుంది. తర్వాత 25కి పెద్దగా తేడా రాదు కాబట్టి ఇక్కడ 8 ఇంచీలు ఇచ్చాము, అదే 8 ఇంచీలు కంటిన్యూ చేసేసేయండి. తర్వాత సీటు కొలత 28. ఈ 28కి కూడా మనం జనరల్ గా ఏం చేయాలి, 4వ భాగం తీసుకొని ఒక 1/2 ఇంచీ కలుపుతాం సీట్లోని. ఇక్కడికి వచ్చేసరికి 4వ భాగం ఎంత వచ్చింది, 7 ఇంచీలు వచ్చింది. ఆ 7 ఇంచీలకి 8 ఇంచీలు కలిపి, అదే 1 ఇంచీ కలిపి 8 ఇంచీలు తిన్నగా వదిలేసేయండి. చెస్ట్ దగ్గర నుంచి సీటు వరకు ఒకటే లెవెల్ గా వదిలేసేయండి. చంకలో మనం అదే నడుము దగ్గర ఇక్కడ దాట్లు పడతాం కాబట్టి నడుములో ఉన్న లూజు కొంత లోపలికి వెళ్ళిపోద్ది. ఆటోమేటిక్ గా చిన్న షేప్ అనేది కనిపిస్తుంది. కానీ ఒరిజినల్ గా బాడీలో మనకి షేప్ లేదు. 26 ఇంచులు చెస్ట్, 25 ఇంచులు నడుము. షేప్ ఏముంటుంది, షేప్ ఉండదు కదా. సో అందుకు అలా వదిలేసాం. ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చేసి మనకి 4 ఇంచీలు అనుకున్నాము. 4 ఇంచీల వరకు తీసుకోవచ్చు. అంటే ఇలా వచ్చేసరికి ఒక 2.5 3 ఇంచుల వరకు మార్క్ చేసుకోవచ్చు. అక్కడ మనకి ఎంబ్రాయిడింగ్ ఎంతైతే మనం చేయించామో దాన్ని బట్టి తీయాలి కాబట్టి ఇక్కడ మనం నెక్ తీయట్లేదు, ఒక మార్క్ వేసి విడిచిపెట్టేస్తాను. చిన్న షేప్ పావించి చంక రౌండ్. ఇప్పుడు దీనికి చంక ఎంత వచ్చింది, 4వ భాగానికి 1 ఇంచు ఎక్కువ వచ్చినా పర్వాలేదు. సో 6.5 అంటే 6.5 కరెక్ట్ గా వచ్చింది. 4వ భాగమే వచ్చింది చెస్ట్ లోని. ఎక్కువ రాలేదు, తక్కువ రాలేదు కాబట్టి దీన్ని ఇలా విడిచిపెట్టేసేయచ్చు. ఇప్పుడు దీనికి దాట్లు ఎక్కడ వేసుకోవాలి, నడుము కొలతలోంచి సగానికి కరెక్ట్ గా 4 ఇంచీలకి మార్క్ చేయండి. 4 ఇంచులు అంటే మరి కొంచెం వెనక్కి వెళ్ళిపోతుంది కాబట్టి ఇంకొంచెం ముందుకు వేద్దాం, 3.5కే వేద్దాం. 3.5కి మార్క్ వేసుకున్నాం. పైనుంచి 6.5 ప్లస్ 2 ఇంచీలు 8.5 వరకు డౌన్ తీసుకో. సీట్ కొలత కన్నా ఈ డౌన్ సీట్ ఎంతైతే ఉందో దానికన్నా ఒక 3 ఇంచీలు 3.5 వరకు పైకి. సో ఇక్కడ మనం ఏ లెక్క కట్టాము, 4వ భాగానికి ఇంచున్నర బ్లౌజ్ లెక్కలోకి వచ్చాం. 2 ఇంచులు ఎందుకు కలిపాం, పైన అరించి ఖర్చులోకి పోతుంది కాబట్టి 8.5. రైట్, అంతే. ఈ విధంగా దాట్లు మార్క్ వేసుకుంటాం. సైడ్ ఎంత ఓపెన్ కావాలో అంత ఓపెన్ పెట్టుకుంటాం. ఇక్కడ చాకు ఉంది, డాట్ ఉంది కదా, డాట్ అంత ఓపెన్ పెట్టేసినా పర్వాలేదు, దానికన్నా కొంచెం చిన్నది పెట్టుకున్నా పర్వాలేదు. సో ఇలాగ ఫ్రంట్ తీసుకున్నాం. ఇప్పుడు దీన్ని కట్ చేసేద్దాం. నెక్క కట్ చేయట్లేదు. సో మనకి సైడ్ ఎంత లూజ్ కావాలో అంత లూజ్ ఉంచి కట్ చేసుకోండి. సో లాంగ్ బ్లౌజ్ తాలూకా ఫ్రంట్ అనేది ఇలా తీసుకున్నాం. ఇప్పుడు దీన్ని తీసుకెళ్లి బ్యాక్ పరిచి బ్యాక్ తీసుకోవాలి. ఇక్కడ మనకి అంటే మనకి ఉక్సులు పట్టీలకి అలాగే కాజాలకి
సరిపడేంత బట్టని ఇక్కడ విడిచిపెట్టండి. ముందు ఇక్కడ హుక్స్ పట్టీకి కాజా పట్టీకి సరిపడేంత బట్ట అంటే 1 ఇంచున్నర ఇంచుంపావులాగా ఇక్కడ విడిచిపెట్టేసి ఇక్కడ విడిచిపెట్టండి. విడిచిపెట్టి ఎంత విడిచిపెడుతున్నా మనకు తెలియాలి అనుకుంటే ఇక్కడ ఒక మార్క్ వేసుకోండి. ముందు మిగిలిందంతా యాజ్ ఇట్ ఈజ్ గా తీసేసేయండి. ఇంకా మనం ఎక్కడ మనం కొలతలు చేయక్కర్లేదు, ఏం కొలతలు కొలక్కర్లేదు. నెక్కలకు ఒకవేళ మనకి బ్యాక్ నెక్, డీప్ నెక్, ఫ్రంట్ అండ్ బ్యాక్ డీప్ నెక్స్ వస్తే గనక ఆ డీప్ నెక్కలు తీసుకోవాలి. ఇది బోట్ నెక్ కాబట్టి షోల్డర్ ఫుల్ గా పెట్టేసాం. అదే డీప్ నెక్స్ వచ్చాయనుకోండి, బ్యాక్ డీప్ నెక్ పెట్టుకున్నాం, అప్పుడు కొంచెం తగ్గించి పెట్టుకోండి. చంక డౌను అలాగే షోల్డర్ రెండు కూడా కొద్దిగా తగ్గించి పెట్టుకుంటే సరిపోతుంది. అంటే 6వ భాగం లెక్కకి వెళ్ళాలి అనుకుంటే వెళ్ళొచ్చు. ఎలాంటి వాళ్ళకి వెళ్ళొచ్చు, కొంచెం చెస్ట్ అది ఇంప్రూవ్ ఉండి పిల్లలు కొంచెం కనిపిస్తున్నారు అనుకుంటే అలాంటి వాళ్ళకి వెళ్ళొచ్చు. కానీ ఇంత చిన్న సైజు వాళ్ళకి 6వ భాగాలు 12వ భాగాలు ఎగ్జాక్ట్ కొలతలు తీస్తే గనక టైట్ అవుతుంది. అంటే భవిష్యత్తులో మళ్ళీ లూజులు గట్ట కావాలంటే రావు. లేదు మాకు ఇప్పటికే కావాలి అనుకుంటే గనక మన పాత ఫార్ములాలు 6వ భాగాన్ని యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బ్యాక్ డీప్ ఉంటే గనక, బ్యాక్ నెక్ డీప్ ఉంటే గనక చంక 6వ భాగం, షోల్డర్ 6వ భాగం బ్లౌజ్కి చెప్పే విధంగా వీటికి కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడ ఒక కాటు పెట్టుకున్నాం, ఇక్కడ ఒక కాటు పెట్టుకున్నాం. అలాగే సైడ్ మనం ఎంత లూజ్ ఉంచామని తెలియడానికి ఇక్కడ ఒక కాటు పెట్టుకున్నాం, ఇక్కడ ఒక కాటు పెట్టుకున్నాం. సైడ్ ఎంత ఓపెన్ ఉంది అని తెలియడానికి ఇక్కడ ఒక కాటు పెట్టుకున్నాం. అండ్ సేమ్ టైం ఎక్కడెక్కడ దాట్లు ఉన్నాయో తెలుసుకోవడానికి ఆ దాట్ల దగ్గర ఇలాగా ఒక గుర్తు పెట్టుకోండి. అలాగే నెక్ ఎంత ఉందని తెలుసుకోవడానికి దీనికి కూడా ఒక కాటు పెట్టండి. ఇప్పుడు మనకి కత్తిరితో మనం పెట్టుకునే నిశాన దగ్గరికి అచ్చు వస్తుంది కాబట్టి అచ్చు దగ్గరికి మార్కులు చేయండి. రైట్, బ్యాక్ ఫ్రంట్ తీసేసాం. ఇప్పుడు దీనికి చేతులు తీసుకుందాం. చేతులు మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. బుట్ట చేతులు కావాలంటే బుట్ట చేతులు తీసుకోవచ్చు, మామూలు చేతులు కావాలంటే మామూలు చేతులు తీసుకోవచ్చు. దీనికి మామూలు చేతులే, ఎందుకంటే వర్క్ వచ్చింది కాబట్టి, చేతులకు కూడా వర్క్ చేయించాం కాబట్టి చేతులు మామూలు చేతులే. కిందన ఒక 1/2 ఇంచ్ మార్జిన్, చెయ్యి పొడుగు ఈ బార్డర్ ఎంత ఉందో అంత వదిలేసాము మార్కింగ్. ఈ బార్డర్ కోసం ఈ చెయ్యి పొడుగు ఎంత ఉందో చూసుకుందాం. 6.5 అంటే 6.5 మార్క్ చేసుకోండి. చంక డౌన్ వచ్చేసరికి ఇప్పుడు 26 ఇంచీలే కాబట్టి 2.5 వరకు వెళ్ళండి చేతికి చంక డౌను. 10వ భాగం లెక్క కడితే 25 ఇంచీలు వస్తుంది. సో అందుకు 2.5 నేను తీసుకున్నాను. చెయ్యి లూజు చంక రౌండ్ 6.5 వచ్చింది కాబట్టి 6.5 మార్క్ చేయండి. ఇక లూజు విషయంలోకి వస్తే చెయ్యి లూజు తీయలేదు, సో యావరేజ్ గా ఒక 9 ఇంచులు లూజు పెడదాం. అలాగే ఈ వర్క్ దీనికి ఇదంతటికీ కూడా కొంత టైట్ ఫీల్ వస్తుంది కొంచెం, అందుకు లూజ్ మీద తయారు చేస్తున్నాం. ఇది దీనికి ఖర్చు ఎంత కావాలో అంత ఖర్చు వదిలి కట్ చేసుకోండి. ఫ్రంట్ షేప్ కోసం ఒక్క 1/2 ఇంచీ కంటే ఎక్కువ తీయకండి, జస్ట్ ఒక 1/2 ఇంచీయే. కాటు పెట్టుకోండి. రైట్, అయిపోయింది. ఇప్పుడు దీనికి ఒరిజినల్ తీసుకుందాం. ఒరిజినల్ తీసుకుంటే దీని పని అయిపోయినట్టే. కరెక్ట్గా రెండిట్లకి సెంటరింగ్లు చూసుకోండి, అటు ఇటు అవ్వకంట చేతులు. ఈ సెంటరింగ్ తీసుకొచ్చి దాని మీద పరవండి. ఏదైతే ఫ్లవర్ సెంటరింగ్ ఉందో ఆ ఫ్లవర్ సెంటరింగ్ కి ఈ ఫ్లవర్ సెంటరింగ్ చూసుకొని దీన్ని పరవండి.
అలాగే దీనికి కూడా సెంటరింగ్ చూసుకోండి. ఏ సెంటరింగ్ మీద అయితే వర్క్ చేయించామో ఆ సెంటరింగ్ కరెక్ట్గా మళ్ళీ పరుచుకోండి. దీనికి ఫ్రంట్ తీసి దీని మీద పరవండి. సో ఈ విధంగా బట్ట అడ్జస్ట్మెంట్ లో ఉన్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవచ్చు. రైట్, నా వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే కుదిరితే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.